హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీ ఎగ్ బాల్స్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవి తక్కువ ఐటమ్స్తోనే పిల్లలకి స్నాక్స్గా ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తింటారు. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి. బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకోవాలండి. నేను ఒక 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ విధంగా తురుముకోవాలండి ఎగ్స్ని అన్నది. ఇంకా అందులోనే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అందులోనే ఇంకా ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఒకటే అవైలబుల్‌లో ఉంటే 3 స్పూన్స్ అదొకటే వేసుకోండి. ఇంక మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ విధంగా బాల్స్‌లా చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగానే ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా మిశ్రమాన్ని అంతా కూడా అన్నీ ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఇంక దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి. ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి దీన్ని. అలాగే బ్రెడ్స్ని ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి, బ్రెడ్ పౌడర్ని. అలాగే ఇంక ఇవి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అన్నది వేసుకోండి. మనం వేపడానికి ఎంత వీలవుతుందో అంత ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ హీట్ అయినాక ఈ విధంగా బాల్స్ అన్నది కార్న్‌ఫ్లోర్లో ఒకసారి ఈ విధంగా చేయండి. అలాగే బ్రెడ్ పౌడర్లో కూడా ఈ విధంగా అనండి. మీకు కుదిరితే స్పూన్తో చేయండి, లేకపోతే చేతితో అన్న చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోండి. ఇంకా మిగతా ఈ విధంగానే కార్న్‌ఫ్లోర్లో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసుకొని ఈ విధంగా వేపుకోండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చినప్పుడు ఇంక తీసేసుకోవచ్చండి. ఇంక ఈ విధంగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక అన్నీ కూడా ఈ కలర్ వచ్చేంత వరకే రోస్ట్ చేసుకొని ఇంక తీసేసుకోవచ్చండి. ఇంక మన క్రిస్పీ ఎగ్ బాల్స్ అన్నది రెడీ అయిపోయాయండి. సింపుల్గా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి ఈ స్నాక్స్ అన్నది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు స్నాక్స్ అయితే. మీకు నేను తిని కూడా టేస్ట్ ఏ విధంగా ఉందని చెప్తానండి. జామ్లో ఈ విధంగా నంచుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.